అధికారం మారినా అమరావతి మళ్లీ పట్టాలపైకి ఎక్కినా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకోవడం లేదు. అభివృద్ధికి ఆటంకంగా మారిన నిబంధనల చట్టాన్ని సడలిస్తోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ను స్థానిక అవసరాలకు అనుగుణంగా సవరిస్తున్నారు. అధికారులు ఆంక్షల కొరడాను పక్కన పెట్టి మనసు పెట్టి ఆలోచించాల్సి వస్తోంది. ఊళ్ళో 500 గజాల స్థలం ఉన్న వారికి డబ్బు అవసరం వచ్చి ఉన్న స్థలంలో సగం విక్రయించగా వచ్చిన సొమ్ముతో కష్టం తీర్చుకుంటారు. మరో 250 గజాల స్థలం అలాగే మిగిలి ఉంటుంది. ఇది ఎక్కడైనా జరిగేది. ఎవరైనా అనుసరించే అత్యవసర ప్రణాళికే కానీ అమరావతిలో ఇది కుదరదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇలాంటి అవకాశమే లేదు. ఇచ్చిన భూమికి బదులుగా ప్రభుత్వం నుంచి తీసుకున్న రిటర్నబుల్ ప్లాట్ ను ముక్కలుగా విడదీసేందుకు వీల్లేకుండా నిబంధనల చట్టంలో బంధించారు. అమ్మితే మొత్తం ప్లాట్ విక్రయించాలి, లేదంటే లేదు. చివరికి వారసులకు పంపకాలు చేసేందుకు వీలు లేకుండా ఇరికించేశారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన త్యాగం అసామాన్యమైనది. ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోకుండా తమ భూములు అప్పగించారు. ఇక్కడ రాజధాని వస్తుంది, మీరు ఇచ్చిన భూములకు ప్రతిగా అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం, వాటిని విక్రయించుకుంటే చాలా డబ్బులు వస్తాయి అని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మి భూములు అప్పగించారు. సగటున ఎకరం ఇచ్చిన రైతుకు రిటర్నబుల్ ప్లాట్ గా 1000 గజాల భూమిని నివాసం కోసం కేటాయించారు. మరో 200 నుంచి 300 గజాల వరకు కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. అమరావతి రాజధాని నగరం రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతుంది. అదే రైతులను కష్టపెట్టి వారి సమస్యలను పెంచి కేవలం అందమైన ప్లాన్ అంటూ పరుగులు తీస్తే సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ప్లాట్ల విభజనకు అవకాశం ఇచ్చేలా చట్టాలు నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు. కొండ కోణంలో నివసించే ఆదివాసీలు అభివృద్ధి చెందినప్పుడే ఏపీ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏజెన్సీ దేవుడు సృష్టించిన అద్భుతమని, మళ్లీ జన్మ అంటూ ఉంటే తాను ఏజెన్సీలో పుడతానన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసపల్లిలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన అభివృద్ధిపై తనకు శ్రద్ధ, స్పష్టత ఉన్నాయని, గిరిజనుల సంక్షేమంతో పాటు వారి హక్కుల పరిరక్షణ బాధ్యత కూడా తీసుకుంటానన్నారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీలో ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇవ్వాలని నాడు జీవో నెంబర్ 3ను తాము తీసుకువస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని రద్దు చేశాయన్నారు. ఈ సందర్భంగా తన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర స్వరం వినిపించారు. గతంలో 2 సార్లు పాడేరు రావాలని ఏర్పాట్లు చేసుకోగా వాతావరణం అనుకూలించలేదన్నారు. ఇప్పుడు ఒకే రోజు 2 శుభకార్యాలు, ఒకటి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం, మరొకటి రక్షాబంధనం చేసుకునేలా దేవుడు అవకాశం కల్పించాడన్నారు. అరకు కాఫీని తానే ప్రమోట్ చేస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచమంతటా మార్కెటింగ్ జరిగేలా చర్యలు చేపట్టాం. పారిస్ లో కూడా అరకు కాఫీ స్టాల్స్ పెట్టామన్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును వైసీపీ అరికట్టలేకపోయింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందుబాటులో లేక రోగులను డోలీల ద్వారా తీసుకువెళ్తున్నారు. ఈ సమస్య నివారణకు 5 ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, వీటిని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో 21 సంస్థలు పాడేరులో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆదివాసీల జీవనోపాధి, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక కేంద్రంగా ఏజెన్సీ అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో రబ్బర్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రీయ రబ్బర్ బోర్డు, జీసీసీ ఉత్పత్తులను అమెరికా వంటి దేశాలు విక్రయించేందుకు హాతీ సర్వీసెస్ ఒప్పందం చేసుకున్నాయి. అరకు ఆర్గానిక్ కాఫీని బ్రాండింగ్ చేసేందుకు దిగ్గజం సంస్థ టాటా సంస్థ ముందుకొచ్చింది. చింతపల్లి వద్ద కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు సబ్కో సంస్థ సిద్ధమైంది. అదనంగా 1600 హెక్టార్ల కాఫీ ప్లాంటేషన్ కోసం ఐటీసీ సంస్థ పాడేరు ఐటీడీఏతో ఒప్పందం చేసుకుంది. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ చేసేలా ఈజీ మార్ట్, పసుపు వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్ చేసేందుకు ఎక్విప్ సంస్థ ఐటీడీఏతో ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం హోమ్ స్టేలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఓయో హోమ్స్, హోమీ హాట్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేలా మార్పు సొసైటీ ఒప్పందం చేసుకుంది. గిరిజన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పనితీరు గతం కంటే చాలా మెరుగైందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో స్పష్టమైంది. జాతీయ స్థాయిలో ఆ రిపోర్టు ఓవరాల్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్
రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇండియా జస్టిస్ రిపోర్టును 2019 నుంచి టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన నివేదిక 4ది. సుదీర్ఘ అధ్యయనం తర్వాత రాష్ట్రాలకున్న సత్వర న్యాయాన్ని వెలువరించే సామర్థ్యాన్ని అంచనా వేసి ఈ నివేదికను విడుదల చేస్తారు. ముఖ్యంగా పోలీసు, న్యాయ, జైలు శాఖల పనితీరుతో పాటు బాధితులకు న్యాయ సహాయం అందుతున్న తీరును అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి నివేదికలో పొందుపరిచారు. పోలీస్ శాఖ పనితీరు పరంగా ఏపీ 2వ స్థానంలో ఉంది. జైలు శాఖ పనితీరులో 4వ స్థానంలో, న్యాయశాఖ పనితీరులో 5వ స్థానంలో, లీగల్ ఎయిడ్ పరంగా 5వ స్థానంలో ఉంది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. దీంతో 2022లో ఇచ్చిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ ర్యాంకులో వెనుకబడిన ఏపీ 5వ స్థానానికి పడిపోయింది. 2019 నుంచి 2024 వరకు సత్వర న్యాయంతో పాటు ఇతర అంశాల్లో వెనుకబడిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడిన పడిందని, చట్టబద్ధ పాలన తిరిగి వచ్చిందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం 10 పాయింట్లకు 6.78 స్కోరుతో జాబితాలో మొదటి స్థానాన్ని కర్ణాటక దక్కించుకుంది. 6.32 స్కోరుతో ఏపీ 2వ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో తెలంగాణ, కేరళ, తమిళనాడు వరుసగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద వైసీపీ శ్రేణులు, నేతల హంగామాకు తెరపడింది. జైలెదుట భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎవరూ గుంపులుగా రాకుండా అక్కడే బైఠాయించకుండా ఎట్టకేలకు ఆంక్షలు పెట్టారు. సిబ్బంది సంఖ్యను పెంచారు. జైలెదుట రోడ్డుపై బారికేడ్లు పెట్టారు. ముఖ్యంగా ములాఖత్ సమయంలో జైలెదుట సుమారు 1/2 కిలోమీటర్ వరకు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ నిలిపివేస్తున్నారు. ఆ సమయంలో గంటసేపు వన్ వే ఇచ్చారు. మద్యం కుంభకోణంలో నిందితుడైన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలవడానికి అటు నేతలతో పాటు వస్తున్న వైసీపీ కార్యకర్తలు జైలు ప్రధాన గేటు ఎదురుగా బారులు తీరి నానా హడావుడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. జైలు అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు. అడ్డగోలుగా ములాఖాతులు ఇస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీయడంతో కొంత మార్పు కనబడుతోంది. జైలు వరకు ఎవరిని రానివ్వకుండా బారికేడ్ల అవతల ఆపేస్తున్నారు. ఇంతకు ముందు మీడియా ప్రతినిధులను ప్రధాన గేటు వరకు అనుమతించేవారు. శనివారం వారిని దూరంగా పంపించేశారు. ములాఖత్ కు వెళ్లి వచ్చే వారి ఫోటోలు తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఆంక్షలు మంచివే కానీ మీడియాను అనుమతించకపోవడం విమర్శలకు తావిచ్చింది. మిథున్ రెడ్డి సోదరి శక్తిరెడ్డి, తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి, మిథున్ రెడ్డి చిన్నాన్న కుమారుడు పి అభినయరెడ్డి శనివారం ములాఖత్కు వచ్చారు. అయితే ఆయనకు రాఖీ కట్టనివ్వలేదని శక్తిరెడ్డి, ఇతరులు జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ స్పందిస్తూ తమకు రాఖీ అని చెప్పలేదని, ఏదో లగేజ్ తెస్తున్నారని భావించి అనుమతించలేదని చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేయాలని, నీటి సరఫరా ఒక యాప్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. నీటి సరఫరా జరగడం లేదనే వారిని చెప్పు తెగే వరకు కొడతా అన్నారు. గిరిజనుల కోసం కేటాయించిన 320 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టకుండా కట్టించినట్లు పేర్కొని బిల్లులు తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే తమ పేరుతో దోపిడీ చేస్తున్న వారి పక్కన తిరగడానికి తమకు సిగ్గు ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. తనకు అక్కలు చెల్లెళ్ళు లేరని, మంగళగిరి మహిళలే తన అక్కా చెల్లెళ్ళు. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని ఏపీలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. గత ఏడాది ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఏపీలోనే 3వ అతిపెద్ద మెజార్టీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారన్నారు మంత్రి లోకేష్. నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతా అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మాజీ మంత్రి గీతారెడ్డి రాఖీలు కట్టారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి ఆయన నుదుటిన తిలకందిద్ది రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, బ్రహ్మకుమారి సంస్థలకు చెందిన మహిళలు రాఖీ కట్టేందుకు తరలి రావడంతో సీఎం నివాసం సందడిగా మారింది. మంత్రి సీతక్క సీఎం మనవడికి కూడా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు రేవంత్ నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్షరాలతో రచించలేనిది, మాటలతో నిర్వచించలేనిది సీతక్కతో తన అనుబంధం. ప్రతి రాఖీ పౌర్ణమి రోజు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది అని రేవంత్ పోస్ట్ పెట్టారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా సీతక్క రాఖీలు కట్టారు.
మంత్రి తుమ్మలకు హైదరాబాద్లోని ఆయన నివాసంలో బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మహిళా కానిస్టేబుల్స్ రాఖీలు కట్టారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నముకు మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు రాఖీలు కట్టారు. విదేశీ వస్తువులకు స్వస్తి పలికి స్వదేశీ ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ప్రతి రాఖీ పండుగకు సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టి ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకుని అభిమానాన్ని చాటుకునే కల్వకుంట్ల కవిత ఈసారి సంప్రదాయానికి బ్రేక్ చెప్పారు. ఈసారి కేటీఆర్ కు ఆమె రాఖీ కట్టలేదు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది. ఈ అంశంపై కవిత వర్గీయులు మరో విధంగా స్పందించారు. పండుగకు ఒక రోజు ముందు అంటే శుక్రవారమే రాఖీ కట్టేందుకు తన ఇంటికి వస్తారని కేటీఆర్ కు కవిత మెసేజ్ చేశారని చెప్పారు. కేటీఆర్ మాత్రం తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాఖీ వేడుకలు జరగగా లగచర్ల గిరిజన మహిళలు ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం అక్కడ నుంచి కేటీఆర్ నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఆ తర్వాత కవిత పంపిన మెసేజ్ కు ఆయన రిప్లై ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ ఆయన కవితకు తిరిగి మెసేజ్ పెట్టినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కలు చెల్లెలు కలిసి కేసీఆర్ కు రాఖీలు కట్టారు. ఓఆర్ పైన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పేరుతో అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన నివాసంలో పురపాలక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం మూసీ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారం ఉండాలని సీఎం పేర్కొన్నారు. దీన్ని హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా నిర్మించాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ కు ఒకవైపున ఏకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి మరోవైపున బాపుఘాట్ దిశగా భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని, అందుకు తగిన డిజైన్లు రూపొందించాలని సీఎం సూచించారు. ఈ రెండు ప్రాంతాలకు పర్యాటకులు చేరుకునేలా ఎలివేటెడ్ గేట్ వే నిర్మించి దాన్ని గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా డిజైన్ చేయాలని ఆదేశించారు. బాపుఘాట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆకట్టుకునేలా డిజైన్ చేయాలన్నారు. హిమాయత్ సాగర్ వద్ద అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ వంతెన నిర్మించాలని, గాంధీ సరోవర్ చుట్టూ ఈ వంతెన కనెక్టివిటీ కారిడార్ లా ఉండాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ సరోవర్ కు చేరుకునేలా కనెక్టివిటీ ఉండాలని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైందిగా ఉండాలని, ఇందుకు సంబంధించిన సాధ్యాలు పరిశీలించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. తెలంగాణలో ఏదో ఒక రోజు బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆ కళ సాకారం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంతో సత్సంబంధాలు ఉండటం వల్లే రిజర్వేషన్లపై సమన్వయంతో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మహేష్ కుమార్ గౌడ్ చిట్చాటుగా మాట్లాడారు. 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి చెప్పడంలో తప్పు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచడం కోసం అలా మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి గతంతో పోలిస్తే ముఖ్యమంత్రి అయ్యాక చాలా మారారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరువేరని చెప్పారు. 4-5 రోజుల్లో పార్టీ రాజకీయ సలహా సంఘం సమావేశం ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు సాగాలన్నది అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ ఢిల్లీలో మాత్రం దాన్ని పాస్ చేయడం లేదని విమర్శించారు. కిషన్ రెడ్డి భయంతోనే బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడడం లేదన్నారు. వారి మౌనం బీసీలకు నష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని ఎన్టీపీసీ తెలిపింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో సుమారు 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు గురుదీప్ సింగ్ వివరించారు. ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాల మిద్దెలపై సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆదేశించారు. అలాగే ఇందిరా సౌర గిరిజనుల వికాసం పథకం అమలును వేగనం చేయాలన్నారు. అటవీ హక్కుల రక్షణ చట్టం కింద రైతులు పట్టాలు పొందిన భూముల వివరాలను పంపాలని ఏజెన్సీ ప్రాంత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
చేశారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ROFR భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాస అమలుపై జిల్లా కలెక్టర్లతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి సమీక్షించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూతురు కవితను విచారించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కవితలే చెప్పారని అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన పార్టీ బండి సంజయ్ పాల్గొన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమని అన్నారు. ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో ప్రమాణం చేసే దమ్ముందా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని హరీష్ రావు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులతో బెదిరించాలనుకుంటున్నారని తెలిపారు. తాను నోటీసులు ఇస్తూ పోతే తండ్రి కొడుకులిద్దరూ జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారని సంజయ్ చెప్పారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖకు కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చి SIB చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించారని తెలిపారు. మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశారని, ఆ డేటాతో బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని సంజయ్ మండిపడ్డారు. ఆ డబ్బుల లావాదేవీలు వెలుగులోకి రావాలంటే ఈడీ విచారణతోనే సాధ్యమవుతుందని అన్నారు. పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో పరిచయమైన మహిళ మాటలు నమ్మి దేశం కాని దేశం వచ్చి వ్యభిచార కోపంలో ఇరుక్కొని 6 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్న ఓ బంగ్లాదేశీ బాలికను హైదరాబాద్ పోలీసులు రక్షించారు. ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించిన బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ కు చెందిన హాజీరా బేగం, మెహదీపట్నం మురాద్బాగ్ చెందిన షహనాజ్ ఫాతిమా, హాఫీజ్ బాబానగర్ C బ్లాక్ కు చెందిన మహమ్మద్ సమీర్ ను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన బాధిత బాలిక 9వ తరగతి విద్యార్థిని. రోజు పాఠశాలకు వెళ్లొచ్చే క్రమంలో రూపానే మహిళతో ఆమెకు పరిచయమైందని చాంద్రియానగుట్ట ACP సుధాకర్ తెలిపారు. కొద్ది రోజుల్లోనే బాలికకు దగ్గరైన రూప తనతో వస్తే భారత్లోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తానని నమ్మబలికింది. రూప మాటలు నమ్మిన బాధిత బాలిక ఆమె వెంట వచ్చేందుకు సిద్ధమైంది. ఓ పడవలో నదిని దాటి కోల్కతా చేరుకున్నారు. అక్కడి నుంచి రైలు మార్గంలో హైదరాబాద్ వచ్చారు. అనంతరం వ్యభిచారం నిర్వహించే మెహదీపట్నానికి చెందిన షహనాజ్ ఫాతిమాకు ఆ బాలికను అప్పగించి రూప వెళ్లిపోయింది. కొద్ది రోజులు బాలికను ఇంట్లో బంధించి భయపెట్టి బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. ఇలా 6 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్న బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు చెప్పి సాయం కోరింది. బాలికిచ్చిన సమాచారం మేరకు మురాద్ నగర్ లోని షహనాజ్ ఫాతిమా స్థావరంపై దాడి చేసిన పోలీసులు అక్కడ పశ్చిమ బెంగాల్కు చెందిన 3 మహిళలను గుర్తించారు. వారితోనూ బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రూప హైదరాబాద్ కు చెందిన సర్వర్ కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ పై గతంలోనే 10 దాకా కేసులు నమోదైనా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే నమ్రత అరాచకాలు పెరిగిపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత సృష్టించిన అరాచకాలను చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్న సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి ఫర్టిలిటీపై గతంలోనే కేసులు నమోదైన 7 ఏళ్ల క్రితమే సృష్టి క్లినిక్స్ లైసెన్సులు వైద్యాధికారులు రద్దు చేసిన నమ్రత అరాచకాలు ఆగలేదు. ఈ చర్యలతో సృష్టి మోసాలకు కొంతవరకు తెరపడ్డ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు మకాం మార్చిన నమ్రత అక్కడ కార్యకలాపాలను కొనసాగించారు. అక్కడ కూడా ఆమెపై కేసులు నమోదవగా కోవిడ్ సమయంలో పోలీసులను మేనేజ్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో నమ్రత విజయవాడ, నెల్లూరుతో పాటు కర్ణాటక, ఒడిశా, కోల్కతాలోనూ బ్రాంచ్లను ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగించారు. సృష్టిలో నమ్రత అక్రమాలపై 2 తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులను పోలీసులు, వైద్యాధికారులు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అప్పట్లోని నమ్రతపై చర్యలు తీసుకుని ఉంటే అక్రమాలకు ఎప్పుడో తెరపడి ఉండేదని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ పోలీసులు విశాఖలోని మహారాణిపేట, 2 టౌన్, గుంటూరు, హైదరాబాద్లోని KPHP, గోపాలపురం ఠాణాలో నమోదైన కేసులపై దృష్టి సారించినట్టు తెలిసిందే. ఆ కేసుల్లో ఫిర్యాదుదారులతో మాట్లాడి ఈ కేసులో బలమైన ఆధారాలు సేకరించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో కుండపోతగా వర్షం పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్లయితే కాలనీలు, రోడ్లు, చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు, నేడు సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మేట్, LB నగర్, హైత్ నగర్, వనస్థలిపురం, తార్నాక, ఆబిడ్స్,
చార్మినార్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. కుండపోతకు కురిసిన వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి యూసఫ్గూడ కృష్ణానగర్ ప్రాంతంలో వరద పోటెత్తింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని హైడ్రా DRF బృందాలు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చాయి. మలకపేట రైల్వే వంతెన వద్ద పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నారాయణపేట, గద్వాల జిల్లాలోని వాగులు పొంగిపొర్లగా పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆది, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. దానికి ఒక రోజు ముందు అదే ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 12 నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తా, ఆంధ్ర పరిసరాలు, ఉత్తర కర్ణాటకలో వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా శనివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తా, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. నేడు రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా చాలా రోజులుగా మధ్య భారతం, తర్వాత ఉత్తరాదిలో కొనసాగిన ఋతుపవన ద్రోణి 2 రోజుల్లో దక్షిణాది వైపు రానుంది. తూర్పు భాగం 4-5 రోజుల్లో దక్షిణాది వైపు కొనసాగే అవకాశం ఉంది. గుండె జబ్బు, గుండెపోటు ఒకప్పుడు నడి వయసు దాటిన తర్వాత వచ్చే హృదయ సంబంధ రుగ్మతలు ఇప్పుడు చిన్న వయసు వారిని వదిలిపెట్టట్లేదు. పట్టుమని 3 పదులు కూడా దాటిన యువత గుండెపోటుతో చనిపోతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. పని భారం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, కాలంతో పాటు పరుగులు తీసేలా వృత్తి, ఉద్యోగాలకు అంకితం అవ్వడం ఇటువంటి యువతలో గుండెపోటు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ఇదేమి అకస్మాత్తుగా జరిగిపోదని, అలసిన గుండె ఆగిపోవడానికి ముందు శరీరం పలు హెచ్చరికలు జారీ చేస్తుందని, వాటిని పెడచెవిన పెడితే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిమ్ లో థ్రెడ్మిల్ పై నడుస్తూనే కుప్పకూలిపోవడం, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నపలంగా పడిపోవడం, కన్నడ సినీ నటుడు పునీత్ డెడ్ లిఫ్ట్ చేస్తూ చనిపోవడం ఇటువంటి ఘటనలు శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగేవేనని చెబుతున్నారు. ఇక గుండెపోటు రావడానికి ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయని, విపరీతమైన నీరసం వాటిలో ప్రధాన లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. ఆ నీరసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్లనో, పని ఒత్తిడిను అలసిపోవడం వల్లనో వచ్చిందని భావిస్తారని, కానీ అది గుండెపోటుకు కూడా సిగ్నల్ కావచ్చని పేర్కొన్నారు. నీరసంతో పాటు కడుపులో మంట, ఛాతీ నొప్పి, కళ్ళు మసకబారడం, ఆయాసం, బీపీ తగ్గడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వాయుసేన కీలక పాత్ర పోషించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. దాయాది దేశానికి చెందిన ఓ పెద్ద విమానం సహా 6 యుద్ధ విమానాలను నేలకూల్చామని చెప్పారు. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలపై జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అమర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ వైమానిక సామర్థ్యాన్ని దెబ్బతీశామన్నారు. పలు F-16S యుద్ధ విమానాలను నెలకొల్చడంతో పాటు ఒక హ్యాంగర్ ను కూడా ధ్వంసం చేశామని తెలిపారు. అదేవిధంగా ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చివేసినట్లు వెల్లడించారు. మానవరహితమైన వైమానిక వాహనాలు సహా డ్రోన్లు, క్షిపణులను కూడా నేలమట్టం చేశామని, అవి భారత భూభాగంలోనే కూలిపోయాయని తెలిపారు. ప్రధానంగా సుక్కూర్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో UAV హ్యాంగర్, రాడర్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వీడియోలను ప్రదర్శించి పాక్లోని సుక్కూర్ వైమానిక స్థావరంలో దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని వివరించారు. సర్గోదా స్థావరంలోని F-16S యుద్ధ విమానాలపై జరిగిన దాడి గురించి వివరిస్తూ తన రిటైర్మెంట్ ముందు లభించిన అవకాశంగా పేర్కొన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం సేకరించిన S-400 రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్ వంటిదన్నారు. పాక్ యుద్ధ విమానాలు, మానవరహిత విమానాలను ఈ వ్యవస్థ బలంగా ఎదుర్కొంటుందని చెప్పారు. అంతేకాదు అసలు భారత వైమానిక రక్షణ వ్యవస్థలోకి పాక్ చొరబడే అవకాశం కూడా ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రో రైలు ఎల్లో లైన్ ను బెంగళూరు బెళగావి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభిస్తారు. PMO కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ బెంగళూరు నగరంలో దాదాపు 4 గంటల పాటు ఉండనున్నారు. పర్యటనలో భాగంగా బెంగళూరులో 3 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు.